మాచర్ల నియోజకవర్గంలో పిరికి పంద రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. ఈ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుడైన పిన్నెల రామకృష్ణారెడ్డి తన నీచ సంస్కృతితోటి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని తన అధికార మదంతో ఇక్కడ ప్రతిపక్షాలని అణచివేయాలనే కిరాతకమైన కుట్ర చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళ నాయకుడైనటువంటి జులకంటి బ్రహ్మారెడ్డి గారిని నూతన సంవత్సర సందర్భంగా వారిని కలిసి వారికి శుభాకాంక్షలు తెలిపి వాళ్ళకు అండంగా ఉండాలని చెప్పి కోరుకొని వాళ్ళ వేడుకగా ఒక ప్రోగ్రామ్ చేసుకునే ఆనవాయితీ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. అయితే దీనికి ఎలాగైనా బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో గత సంవత్సరం ఇదే డిసెంబర్లో జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద వారి అనుచరుల మీద కొన్ని కిరాత శక్తులను ఉసిగొల్పి వాళ్ళ మీద దాడులు చేసి ప్రయత్నం చేసి విఫలమై చివరికి ఎలాగైనా మనదే పై చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఇళ్లపైన, ఆఫీస్ పైన, వాహనాల పైన దాడులు చేసి వాటిని తగలబెట్టి రాక్షసానందం పొందావు నువ్వు. అయినప్పటికీ ఇన్ని దాడులు చేసి మళ్ళీ జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద వారి అనుచరుల మీదే కేసులు పెట్టి వారిని అందుబాటులో లేకుండా చేసి నూతన సంవత్సరం వేడుకలు జరగకుండా ఎలాగైనా జరగకూడదనే ఒక కుట్రతో నువ్వు చేసిన కార్యక్రమం గత సంవత్సరంలో విజయవంతమై మళ్ళీ ఇదే రిపీట్ చేయాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నీకు ఎన్నాళ్ళుగా గుర్తుకు రాని రోడ్లు డిసెంబర్ 31వ తారీఖు 2023వ తారీఖున గుర్తొచ్చాయి. అంటే 2019 నుంచి నువ్వు నిద్రపోతున్నావా? ఈ రోడ్లు కేసీపీ గెస్ట్ హౌస్కి వెళ్ళే రోడ్లు, అంటే కేసీపీ గెస్ట్ హౌస్ అంటే టీడీపీ కార్యాలయం ఉన్న దారి ఇది. అయితే 2019 నుంచి నిద్రపోతున్నావా నువ్వు? డిసెంబర్ 31, 2023 సంవత్సరం నీకు గుర్తొచ్చిందా? అక్కడ కొన్ని రోడ్లు బాలేవు, మరమ్మతులు చేయాలని గుర్తొచ్చిందా నీకు? కేవలం కుట్రతోటి ఏ విధంగానైనా చెప్పి రేపు జరగబోయే కార్యక్రమానికి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి దగ్గరకు వచ్చి కార్యకర్తల్ని, సామాన్య ప్రజల్ని అడ్డుకోవాలి, ఏ విధంగా అయినా కానీ రాక్షసానందం పొందాలనే ఒక నీచమైన కుట్ర తప్పించి ఈ రోడ్లు వేయాలనే చిత్తశుద్ధి నీకు ఏదైనా ఉంటే గత 5 ఏళ్ళు నేను నిద్రపోయావా? గాడిదలు కాసావా? నీకంత చిత్తశుద్ధే ఉంటే నియోజకవర్గంలో రోడ్లు హీనంగా ఉన్న రోడ్లు ఎన్నో చూపిస్తా నీకు. చూడు ఎంత దారుణంగా ఉన్న రోడ్లు. గడిచిన 5 ఏళ్ళు ఏం చేసావు? సో ఇవి రోడ్లు, ఇవి మాచర్ల నియోజకవర్గంలో రోడ్లు. మాచర్ల, కారంపూడి, దుర్గి, వెల్దుర్తి, రెండచింతల మండలాల్లో రోడ్లు 1 by 1 అన్నీ చూపిస్తాను. చూడండి ఎంత ఘోరాతి ఘోరున్నాయి. మనం ఏ సంవత్సరం ఉన్నాం? 2023లో ఉన్నాం. ఏంటి రోడ్లు ఏంటి? ఇదే పరిస్థితి ఉందా మిగతా రాష్ట్రాలలో కూడా? ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో ఉన్నందుకు ప్రజలకు ఈ శిక్ష ఏంటి? రోడ్లు ఏ కాలంలో ఉన్నాం మనం? ఇలాంటి రోడ్లు ఇంకా ఎన్నెన్నో చాలా చూపిస్తాను నేను. అరే మాచర్ల నియోజకవర్గంలో ఒక ఫ్లెక్సీ, ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ చూస్తే భయపడతావు, ఒక జనసేన పార్టీ జెండా చూస్తే భయపడతావు. నీకెందుకు రాజకీయాలు? ఇంత పిరికిపంద రాజకీయాలు చేసిన చరిత్ర మాచర్ల పుట్టినాకి ఇంత దౌర్భాగ్య రాజకీయాలు చేసిన చరిత్ర నీ ఒక్కడికే చెందింది. బహుశా నువ్వే ఇలాంటి నీచ రాజకీయాలు చేసే చివరి ఎమ్మెల్యేవే నువ్వే. అరే ప్రశ్నిస్తే దాడులు చేస్తావా? నీ అక్రమాలను భయపెడితే కేసులతోటి ఇబ్బందులు పెడతావా? నీ అక్రమాలను బయటపెట్టి ఆ బాధితుల పేర్లు చెప్పేస్తే ఆ బాధితులను మళ్ళీ బెదిరించి వాళ్ళతో వీడియోలు చేపిస్తావా? వీడియోలు చేపించి మాకేం చేయలేదు, రామకృష్ణారెడ్డి ఏం చేయలేదు అని చెప్పేసి వాళ్ళని భయపెట్టి మళ్ళీ వాళ్ళతో వీడియోలు చేపిస్తావా? ఇంత చేత కానీ పిరికిమంద రాజకీయాలు ఇంకెవరైనా ఉన్నారా? ఇవన్నీ ప్రజలకు తెలియదనే ఆలోచనలో ఉన్నావా? రామకృష్ణారెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకో. నీచపు పిరికిపంద రాజకీయాలు మానుకో. ఇకనైనా 2024 నుంచి కొత్త సంవత్సరంలో నిజాయితీగా రాజకీయం చేయి. పిరికి పంద రాజకీయాలు, చేతగాని రాజకీయాలు, లుచ్చ రాజకీయాలు చేయడం మానుకో ఇకనైనా కానీ. 4 మంచి పనులు చేసి జనాలకు దగ్గర అవ్వాలి, వాళ్ళతో ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం చేయి. అంతేగాని బెదిరిస్తాను, ఎవరినైనా అడ్డం వస్తే కేసులు పెట్టిస్తాను, దాడులు చేపిస్తాను, పోలీసులను అడ్డం పెట్టుకొని ఎవరిని ఏం మాట్లాడకుండా చేస్తాననే ప్రయత్నం ఏదైతే ఉందో ఇకనైనా మానుకో. 2024 సంవత్సరం కొత్త సంవత్సరం ఒక మంచి నిర్ణయం తీసుకో. ఇకనైనా మంచి రాజకీయాలు చేద్దాము, జనాలకు దగ్గర అవుదాం, 4 మంచి పనులు చేద్దామనే ఆకాంక్షతోటి రాజకీయం చేయి. ఇప్పటికే ఈ వైసీపీ అరాచకపు రాజకీయాలకు విసిగెత్తి జనాలు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదామని ఎదురు చూస్తున్నారు. మాచర్ల ప్రజలే కాదు, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ కిరాతక ప్రభుత్వానికి ఇంకా ఉన్నది 100 రోజులే. ఈ 100 రోజులు ఎంత తొందరగా గడుస్తాయని ఎదురు చూస్తున్నారు. మీకున్నది కేవలం 100 రోజులే, గుర్తుపెట్టుకోండి.